ఇవాళ కేఎల్ యూనివర్సిటీకి ఇండియా వైడ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ నేషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఎంహెచ్ఆర్డీ రిలీజ్ చేసిన ఫ్రేమ్వర్క్లో యూనివర్సిటీ వైడ్ ఇండియా అంతా కూడా 22nd ర్యాంక్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మాకు 28th ర్యాంక్ రావడం జరిగింది. సో దీంట్లో మేజర్గా మా ఫ్యాకల్టీస్ కృషి పబ్లికేషన్స్ అవనండి, అలాగే కరికులం డిజైన్ అవనండి, స్కిల్లింగ్స్ అవనండి, ఇవన్నీ కూడా పార్ట్ అవడంతో సో ఈ అచీవ్మెంట్ని సాధించడం జరిగిందని గర్వకారణంగా చెప్తున్నాం. అంతేకాకుండా మేము ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో కూడా ట్రాన్స్ఫర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో యూఎస్ ర్యాంకింగ్స్లో కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్లో మేము ఉన్నాం. అంతేకాకుండా ఓవరాల్ ర్యాంకింగ్స్లో ఎన్ఆర్ఎఫ్లో 40th ర్యాంక్లోను, అలాగే ఇంజనీరింగ్ డివిజన్లో 34th ర్యాంక్లోనూ ఉండడం జరిగింది. ఇన్నోవేషన్ ర్యాంకింగ్లో మేము ఆల్రెడీ 11th to 50 స్లాబ్లో ఉండడం జరిగింది. సో అందరికీ కూడా ఫ్యాకల్టీ యొక్క కృషి, మేనేజ్మెంట్ విజన్ ఇది కారణం. అంతేకాకుండా రీసెంట్గా నెక్స్ట్ ఇయర్ ప్లేస్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. దాంట్లో ఆల్మోస్ట్ ఇవాళ 200 మెంబర్స్ 20 lakhs ప్యాకేజ్ తోటి సెలెక్ట్ అవ్వడం జరిగింది. రీసెంట్గా పేపాల్ అనే కంపెనీ 35 లక్షలతోటి ఇద్దరు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా డిఫరెంట్ జొమాటో అవనండి, డిఫరెంట్ కంపెనీస్ వరకిల్ అవనండి, మైక్రోసాఫ్ట్ అవనండి కూడా విజిట్ చేయడం జరిగింది. ఇంకా ఈ సెప్టెంబర్లో ఆల్మోస్ట్ 40 కంపెనీలు స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. జేపీ మార్గన్ అనే మంచి కంపెనీ, దాంట్లో మా స్టూడెంట్స్ ఇయర్ 35 మెంబర్స్ మోర్ దెన్ 24 lakhsలో ప్లేస్ అవ్వడం జరిగింది. ఇది ఇండియాలోనే నెంబర్ 1 హైయెస్ట్ నెంబరు. ఏంటంటే ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో 24 మెంబర్స్ 24 లక్షలతోటి, అలాగే థర్డ్ ఇయర్లో కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. 10 మెంబర్స్కి ఆల్రెడీ ఇంటర్న్షిప్ 35,000 తోటి ఇవ్వడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంటర్న్షిప్ అయిన తర్వాత వాళ్ళు ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా ప్లేస్మెంట్ ఎఫర్ట్స్ అవనండి, స్కిల్లింగ్ ఎఫర్ట్స్ అవనండి, టీచింగ్ ఎఫర్ట్స్ అవనండి, ఫ్యాకల్టీ యొక్క స్ట్రెంత్ అవనండి, ఫ్యాకల్టీ యొక్క రీసెర్చ్ అవనండి, ఇవన్నీ కూడా ఈ ర్యాంకింగ్ రావడానికి ఎంతో ఉపయోగపడిందని తెలియజేసుకుంటూ దీన్ని సహకరించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దేశం మొత్తం మీద 6,517 యూనివర్సిటీస్ ఈ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్కి పోటీ పడ్డాయి. వాటిలో ఐఐటీస్ వచ్చి 22 ఉన్నాయి, ఎన్ఐటీస్ వచ్చి 35 ఉన్నాయి, ట్రిపుల్ వచ్చి 27 ఉన్నాయి. అంటే ఈ మొత్తం ఐఐటీస్ మొత్తం కలిపితే 75 నుంచి 77 వరకు ఉన్నాయి. వీటిల్లో దేశం మొత్తంలో 22వ ర్యాంకు కేఎల్ యూనివర్సిటీకి దక్కింది. అంటే ఇంత పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అన్నీ కూడా పోటీలో ఉన్నప్పుడు కూడాను కేఎల్ యూనివర్సిటీకి 22వ ర్యాంక్ రావడం నిజంగా చాలా గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాము. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ ఫస్ట్ ఉంటే సెకండ్ వచ్చి కేఎల్ యూనివర్సిటీ ఉంది. అంటే ఈ 2 రాష్ట్రాలలో కేఎల్ యూనివర్సిటీ యొక్క నేము 22వ ర్యాంక్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు. మన 2 రాష్ట్రాలు కూడా చాలా గర్వకారణం ఇది. ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో ఇన్ని వేల యూనివర్సిటీస్ ఉండగా మన రాష్ట్రంలో ఉన్న ఒక ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి మంచి ర్యాంక్ రావడం అనేది ఇది రాష్ట్రానికి కూడా చాలా శుభసూచమని చెప్పుకోవచ్చు. ర్యాంకింగ్లో కానివ్వండి, ప్లేస్మెంట్స్లో కానివ్వండి, లేకపోతే విద్యార్థుల ఆల్రౌండ్గా తీర్చిదిద్దడంలో కేఎల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. ఇప్పుడే చెప్పారు మా వీసీ గారు, 35 లక్షలకి పేపాల్ కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు పిల్లల్ని మా దగ్గర. 25 పాస్ అవుట్, ఇంకా టైం ఉంది, ఏప్రిల్ వరకు టైం ఉంది. ఇప్పటికే వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చేసింది. 35 లక్షలకి పేపాల్ కంపెనీ వాడు తీసుకుంటే మిగతా జేపీ మార్గన్ 20 లక్షలకి చాలామందిని తీసుకున్నారు. అంటే 25వ సంవత్సరంలో పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్కి కూడా ఇప్పుడే ప్లేస్మెంట్స్ ఇచ్చేసి కేఎల్ యూనివర్సిటీ ముందంజలో ఉందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. యూనివర్సిటీ అంటేనే